long term follower of you. Again, thank you so much for all the things you do. Main reason మిమ్మల్ని ఆబ్వియస్లీ ఒక మేబీ మోర్ దాన్ 2 years నుంచి నేను ఫాలో అవుతున్నాను ఆల్ దీస్ rationalist అండ్ atheist ఛానల్స్ కానీ కమ్యూనిటీ కానీ. The reason why I wanted to join and talk is ఒక మేబీ ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను, దేర్ వాజ్ ఎ కాన్వర్సేషన్, ఒక ఆయన కూడా ఇలానే షేర్ చేస్తున్నారు అనమాట, లైక్ హౌ దిస్ ఈ పురోహిత్ కమ్యూనిటీ కానీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ కానీ, I'm talking about orthodox and discriminating Brahmins. Of course there are some Brahmins who doesn't do that, and I have the privilege ఎందుకంటే నేను అదే కమ్యూనిటీలో పుట్టినవాడిని. విండ్ వస్తుందండి, కొంచెం గాలి వస్తుంది. సో నేను కూడా ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పుట్టిన వాడిని. సో ఐ ప్రిటీ మచ్ నో ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద డిస్క్రిమినేషన్ దట్ హ్యాపెన్స్ అరౌండ్. సో నాకు ఎక్స్పీరియన్స్ అయిన ప్రాబబ్లీ 2-3 weeks తర్వాత ఒకరు వచ్చి చెప్పారనమాట, మీ దగ్గర ఇలాంటి ఎక్స్పీరియన్స్, హౌ దే వర్ ఎక్స్ప్లాయిటెడ్ ఆ టైంలో. సో నాకు కూడా అలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. వెన్ వీ హ్యాడ్ ఎ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, చాలా క్లోజ్ పర్సన్ టు మీ. ద వే ఆ పురోహితుడు బిహేవ్ చేసిన విధానం కానీ, మా అంటే ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్ కి చాలా బాగా సర్వీస్ చేసిన వాళ్ళకి దానాలు ఇస్తారు, మామూలుగా మీకు తెలిసే ఉంటది చనిపోయినప్పుడు. ఆ చనిపోయినప్పుడు ఇచ్చే దానాలు ఇవన్నీ మేము వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళకి ఇద్దాము, సో ఒక గ్రాటిట్యూడ్ లాగా ఉంటది అని మేము అనుకుని, లేదు బ్రాహ్మిన్స్ కే ఇవ్వాలి అని వాళ్ళు మళ్ళీ చెప్తే, సరే ఇచ్చేదేదో నామకే వాస్తే ఇచ్చి అసలైంది వీళ్ళకి ఇద్దాము అని మేము కొంచెం ప్లాన్ చేసుకొని, సో హీ మేడ్ ఎ మెస్ అవుట్ ఆఫ్ ఆల్ దట్ అన్నమాట. సో లైక్ మేము కావాలనుకుంది చేయనీయకుండా, ఆ టైంలో నేను డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ పర్సన్ కాబట్టి అది నడిచింది. కానీ నేను థర్డ్ పర్సన్ అయ్యంటే చాలా సీరియస్ అయ్యేవాడిని. నేను బాధలో ఉండి కుడెంట్ హ్యాండిల్, అండ్ మా కజిన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి హీ వాజ్ సో లక్కీ ఆన్ దట్ డే. సో నేను ఈ టాక్ రేషనల్ అని మన గోవింద్ గారు అండ్ శరత్ గారు చేసే ఛానల్లో కూడా నేను రీసెంట్ గా ఒకసారి వెళ్ళాను. అండ్ మై మెయిన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ is discrimination is still happening today in 2024. చాలా మంది ఇదేదో ఆడ్ గా అక్కడక్కడ రాజస్థాన్ లో ఏదో జరిగిందంట, గుజరాత్ లో ఏదో ఒక చోట జరిగిందంట అని చాలా ఈజీగా కొట్టిపారేయడం చాలా వింటున్నాను ఈ మధ్య. నేను చూస్తాను ఎవ్రీ డే మా హౌస్ హోల్డ్ లో ఏం జరుగుతుంది. నా ఇంట్లో జరగదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి తెలుసు నేను ఒప్పుకోనని. బట్ ఆబ్వియస్లీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో, కమ్యూనిటీలో ప్రతి రోజు డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ అప్పర్ క్యాస్ట్, ముఖ్యంగా బ్రాహ్మిన్స్, పని వాళ్ళని కానీ ఒక సబ్ హ్యూమన్ లాగా చూడడం వేరే వాళ్ళని. చాలా మంది తెలియక, లైక్ నా జనరేషన్ వాళ్ళు కూడా దే డోంట్ ఈవెన్ నో దట్ దే ఆర్ డిస్క్రిమినేటింగ్. సో మీ ఛానల్ కి చాలా పెద్ద రీచ్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు టెల్ త్రూ యువర్ ఛానల్ దట్ ఎవరన్నా డిస్క్రిమినేషన్ లేదు, 2024 ఇది రిజర్వేషన్లు అక్కర్లేదని, ఈ SC ST అందరూ బాగా డెవలప్ అయిపోయారు, ఇంకా డిస్క్రిమినేషన్ లేదు ఈ కమ్యూనిటీలో అని చాలా సార్లు విన్నాను. చాలా మంది కాలర్స్ వచ్చి మీతో ఇలా డిబేట్ చేయడము. నేను ఫస్ట్ హ్యాండ్ నేను చెప్పగలను మీకు, మీరు కావాలంటే మీకు తెలిసిన బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అన్లెస్ దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ అలా ఉంటే తప్ప ప్రతి చోట ఈ డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంది. I know it very very well. I have close people who do that till now. Yeah. So and I was not expecting to be in the call today because I know I joined late. Ikkada koncham maaku early start avutadi. I live in North America. Okay. So I just wanted to share that, and thank you for all the work you do. Just oka chinna suggestion andi. I don't know, maybe I'm wrong and you deal with these people every week. So మీరు కొద్దిగా కొన్ని సార్లు ఇంపేషెంట్ అవుతున్నారేమో అని అనిపించింది నాకు. అవునండి, యాక్చువల్లీ జరిగింది ఇది. గత మేబీ ఒక 1 or 2 స్ట్రీమ్స్ ముందు డెఫినెట్లీ జరిగింది. ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ ద రియాలిటీ అని తెలుసుకున్న తర్వాత దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ యాంగ్రీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్, నా ప్రిన్సిపల్స్ కి అగైన్స్ట్ గా ఒక్కొక్కసారి నేనే వెళ్తున్నా అనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకునేటప్పుడు అది కూడా ఇట్లాంటి టైప్ ఆఫ్ అడ్వర్సేరియల్ మెథడ్ లో ఉన్నప్పుడు అపోజిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి అని నాకు అనిపించింది. ఐ టేక్ దట్ యాజ్ అ ఫీడ్బ్యాక్ అండి.
రైట్. నేను కామెంట్స్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ యూ గెట్ థౌసండ్స్ ఆఫ్ దెమ్. అండ్ నాకింకా ఏమంటే లైక్ దేర్ ఆర్ టైమ్స్ వేర్ సమ్ పీపుల్ కమ్ హూ ఆర్ నాట్ లైక్ మీరనే కట్టర్ రిలీజియస్ కాకుండా కాస్త మధ్యలో ఉంటారు. కానీ ఈ చెత్తవాగుడే వాగుతారు. అది నాకెందుకో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు టీచ్. మీరన్నట్టు వాళ్ళకి కాదు నేను చెప్తుంది. ద హోల్ కమ్యూనిటీ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి చెప్తున్నాను అంటారు కదా! ఐ డెఫినైట్‌లీ అగ్రీ టు దట్. వీళ్ళ ద్వారా వాళ్ళకి ఆన్సర్ చేసే ఆపర్చునిటీ ఒకటి 2 సార్లు పోయిందేమో అని నాకనిపించింది. బట్ ఐయామ్ ష్యూర్ నాకు ఆహ్, మామూలుగా రెగ్యులర్ లైఫ్‌లో ఒకటి 2 సార్లు డీల్ చేసినప్పుడే ఇట్స్ వెరీ ఈజీ టు లూజ్ టెంపర్. అలాంటిది అదే. మీరు ఇంత పెద్ద స్కేల్‌లో వీక్లీ చాలా మందితో మాట్లాడినప్పుడు ఇట్స్ హైలీ పాసిబుల్. బట్ ఐయామ్ ష్యూర్ యూ ఆల్రెడీ అండర్‌స్టూడ్ దట్. అండ్ ఐ యెస్. థాట్ మేబీ నాలాంటి వాళ్ళు the best thing for us to do is, as you already given, anyone permission to take the content, దీన్ని తీసుకొని ఆ క్వశ్చన్ ని మీ దాన్ని తీసుకొని ఆబ్వియస్లీ మనమందరం వీఆర్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. వాట్ వుడ్ బి ద రైట్ ఆన్సర్ అట్ దట్ టైమ్ అని ఒక రియాక్షన్ వీడియో లాంటిది చేయడం, యెస్. యెస్. అది అది అగైన్ మీకు షేర్ చేయడము ఎలాగో, బికాస్ ఐ నో అది అగైన్ మీకు చెప్పి హే డూ యూ థింక్ దిస్ వుడ్ హావ్ బీన్ అ రైట్ ఆన్సర్ అని. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు మీ ఫాలోవర్స్ లో. ఐ ఆల్వేస్ Yeah. థింక్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ we can create for you, or for developing social temper. షూర్. Um, నేను ఆల్రెడీ ఓపెన్ ఇచ్చేసానండి. ఎనీబడీ కెన్ యూజ్ మై కంటెంట్ ప్రొవైడెడ్ దట్ దే ట్యాగ్ ఇట్ బ్యాక్. అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్. 2 to 5 minutes వరకు ఉన్న కంటెంట్ ఏదైనా తీసుకోవచ్చు. Okay. అండ్ దే కెన్ డూ రియాక్షన్ వీడియోస్. ఓన్లీ థింగ్ ఐ డుడ్ నాట్ అలౌ ఇస్ ది బ్యాడ్ ఫెయిత్ ఏంటి కంటెంట్ గ్రాబింగ్ బై క్రిస్టియన్ ఛానల్స్. ఒకసారి 2 సార్లు జరిగిందిలేండి. ఏంటంటే నేను భగవద్గీత మీద చేసిన ఒక వీడియోని వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసుకుని వాళ్ళ ఛానల్‌లో పెట్టుకున్నారు. ఐ హాడ్ టు సెండ్ దెమ్ ఎ స్ట్రైక్. ఎందుకంటే దట్ ఇస్ బ్యాడ్ ఫెయిత్ ఆర్గ్యుమెంట్. రైట్? Yeah, దే of డిడ్ course. నాట్ మేక్ దట్ కంటెంట్. దే డిడ్ నాట్ డూ దట్. బట్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ ఇదిగో ఇదేంటి హిందువులకి బాగా దెబ్బలు పడుతున్నాయి అని. వాళ్ళకి దెబ్బలు Yeah. పడుతున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా! సో దోస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఐ డోంట్ అలౌ. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఛానల్స్ హూ వాంట్ టు టేక్. నేనైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చేసాను. ప్లీజ్ టేక్ ఆల్ ద కంటెంట్ దట్ ఈస్ ఆన్ ది ఎస్ఐ ఛానల్ ఇస్ ఓపెన్ అండ్ ఫ్రీ. అది కట్ చేసుకుని షార్ట్స్ చేసుకున్నా, రీల్స్ చేసుకున్నా, లాంగ్ వీడియోస్ చేసుకున్నా, రియాక్షన్ వీడియోస్ చేసుకున్నా, ఎవ్రీథింగ్ ఇస్ యాక్సెప్టబుల్. ఓన్లీ రిక్వైర్మెంట్ ఐ సే ఇస్ ప్లీజ్ ట్యాగ్ ద ఛానల్ సో దట్ ఇట్ కెన్ బి పీపుల్ కెన్ ఫాలో బ్యాక్. అంతే. సో అదే నేను చాలా మంది నాలా కామెంట్స్ పెట్టే వాళ్ళని చూశాను. సో అగైన్ ఇట్స్ కాల్ అవుట్ ఫర్ దెమ్. What you think might have been a right answer, at that time. That's probably where we can start to create content, and then slowly we can develop as well. And again, a funny thing about my name is, since I was born in a Brahmin community, I read, I think రామాయణంలో రావణుని బ్రహ్మరాక్షసుడు ఎవరో అంటారు అనుకుంటా. అంటే ముందు జన్మలో పాపం చేసి బాపన్ కులంలో పుడితే వాడు బ్రహ్మరాక్షసుడు అవుతాడు అని. సో చాలా మంది నన్ను చెడగొట్టావు అనో లేకపోతే ఏమో అంటారని చెప్పి, ఓకే మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి దిస్ ఈజ్ మై స్క్రీన్ నేమ్ అని ఐ జస్ట్ వాంటెడ్ టు పుల్ దేర్ లెగ్. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద వర్క్ యూ డిడ్ అండి. we learnt a lot, especially తెలుగులో ఇలాంటి కాంటెంట్ was very needed, especially when you started, when lot of people were confused. So appreciate work, and please go ahead. Thank you for the opportunity. Thanks, Andy. Thanks a lot. Yeah.